నమస్తే. ఈ టీజీపీఎస్సీ విడుదల చేసినటువంటి దాని మీద మా తెలుగు వాళ్ళకు అన్యాయం జరిగిందని చెప్పి కూడా వాదనలు వినిపిస్తూ ఉన్నాయి. దీని మీద మనతో పాటు మాట్లాడడానికి ప్రసన్న హరికృష్ణ గారు ఉన్నారు. మాట్లాడే ప్రయత్నం చేద్దాం. అన్న నమస్తే. రైట్, మీరు అడిగినటువంటి గ్రూప్ 1 అంశం ఏదైతే ఉందో అది ఇప్పుడు కంప్లీట్గా చర్చనీయాంశంగా ఉంది. ఎందుకంటే అన్యాయం అనేది చాలా స్పష్టంగా జరిగినట్టు ఆధారాలు కూడా ఉన్నాయి. సో ఇలాంటి నేపథ్యంలో మార్చి 10వ తారీఖున ఇచ్చినటువంటి రిజల్ట్ పైన అనేక అనుమానాలు, అనేక సందేహాలు, వీటన్నింటిని కూడా నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా టీజీపీఎస్సీ మీద ఉంటుంది. ఆ బాధ్యతను నివృత్తి చేసేటువంటి కోణం లోపల ప్రభుత్వం కూడా ఒక మంచి ఇనిషియేటివ్ తీసుకోవాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వం పైన కూడా ఉంటుంది. ఎందుకంటే ఈ ప్రస్తుత ప్రభుత్వాన్ని తీసుకొచ్చిందే నిరుద్యోగులు. మరి నిరుద్యోగులు తీసుకొచ్చినటువంటి ప్రభుత్వాన్ని అడగాల్సినటువంటి హక్కు నిరుద్యోగుల వైపు నుంచి ఉంటే చేయాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా ప్రభుత్వం వైపు నుంచి ఉండాలి. మరి ఈ నేపథ్యంలో ఏదైతే మొన్న మార్చి 10 తారీఖున ఇచ్చినటువంటి రిజల్ట్లో మొదటి సందేహం అభ్యర్థుల వైపు నుంచి ఏంటంటే, నిన్నగాక మొన్న ఇచ్చినటువంటి గ్రూప్ 2లో, నిన్న ఇచ్చినటువంటి గ్రూప్ 3లో మీరు జిఆర్ఎల్ పెట్టారు కదా, జనరల్ ర్యాంకింగ్ లిస్ట్ పెట్టారు కదా, మరి ఎందుకు గ్రూప్ 1లో పెట్టలేకపోయారు? అంటే గ్రూప్ 1లో పెట్టలేదు అంటే ఏమైనా జరిగి ఉండొచ్చా? గ్రూప్ 2లో అంత ఫేర్గా మీరున్నప్పుడు, గ్రూప్ 3లో అంత ఫేర్గా ఉన్నప్పుడు గ్రూప్ 1లో ఎందుకు లేరు? ఎందుకంటే అది పెద్ద స్థాయి పరీక్ష, అది ఉన్నత స్థాయి పోస్ట్ అని చెప్పేసి ఏమైనా ఇంకొక రకంగా మీరు ఆలోచన ఏమైనా చేశారా అనేది అభ్యర్థుల వైపు నుంచి వస్తున్నటువంటి డిమాండ్, అభ్యర్థుల వైపు నుంచి వస్తున్నటువంటి ఒక అనుమానం. మరి దాన్ని నివృత్తి చేయాల్సినటువంటి బాధ్యత తప్పనిసరిగా టీజీపీఎస్సీ పైన ఉంటుంది. ఈ కాంటెక్స్ లోపల ఇవాల్యుయేషన్ పైన చాలా సందేహాలు. అంటే నవంబర్ 1, 2024లో ఈ ప్రాసెస్ పేపర్లు దిద్దడం అనేటువంటి ప్రక్రియ స్టార్ట్ అయింది. అది 2025 జనవరి 31తో పూర్తయింది. అంటే సుమారుగా 3 నెలలు కొనసాగింది. ఇందులో చాలామంది ప్రొఫెసర్స్, చాలామంది అసిస్టెంట్ ప్రొఫెసర్స్ పేపర్లను ఇవాల్యుయేషన్ చేశారు. అయితే నేనేమంటున్నానంటే, పేపర్ ఇవాల్యుయేషన్ చేసేటువంటి వ్యక్తి యొక్క అర్హత ఏంటి, అతనికి ఉన్నటువంటి ఎక్స్పీరియన్స్ ఏంటి, అతనికి ఉన్నటువంటి లాంగ్వేజ్ కమాండ్ ఏంటి, అతనికి ఉన్నటువంటి సబ్జెక్ట్ రిలవెన్స్ ఎంత? ఎందుకంటే నేను ఒక సబ్జెక్టు చెప్తా, నేను పనిచేస్తున్నటువంటి కాలేజ్ లోపల, యూనివర్సిటీస్ లోపల, ఇక్కడ పేపర్ దిద్దేది పేపర్ ఒకటి ఉంటుంది, నేను చెప్పే సబ్జెక్ట్ ఒకటి, దిద్దే పేపర్ ఒకటి. మరి ఇలా జరిగినప్పుడు ఎంతవరకు న్యాయం చేయగలడు ఒక ఇవాల్యుయేటర్ యొక్క సబ్జెక్టును నేను తప్పుపట్టలేదు, ఎందుకంటే దే ఆర్ సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్. బట్ రిలవెన్స్ను నేను తప్పుపడతా ఉన్నా. ఓకే, నాకు ఒక సబ్జెక్ట్లో అద్భుతమైనటువంటి తెలివితేటలు ఉంటాయి, బట్ మీరు నాకు సంబంధం లేనటువంటి ఆన్సర్ స్క్రిప్ట్స్ నాకు తీసుకొచ్చి మీరు దీన్ని దిద్దండి అన్నప్పుడు, మరి దిద్దాలంటే నాకు సబ్జెక్ట్ మీద అవగాహన లేదు కదా అన్నప్పుడు మీరు ఏం చేసారు? ఒక బ్లూ ప్రింట్ ఇచ్చారు. ఆ బ్లూ ప్రింట్ ఏమి ఇచ్చారు? మీకు తెలిసినటువంటి అంశాలను 5-10 పాయింట్లో బ్లూ ప్రింట్ ఇచ్చారు. అవి నేను చదువుకుంటున్నాను, పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తున్నాను. ఆ విధంగా చేసినప్పుడు మీరు ఇచ్చేటువంటి బ్లూ ప్రింట్లో అక్షరాలు ఏవైతే ఉన్నాయో వాటిని తూచా తప్పకుండా నేను ఫాలో అయ్యి నేను పేపర్ని ఇవాల్యుయేట్ చేస్తున్నప్పుడు ఎలాంటి పరిస్థితి వస్తుందో ఒక నిమిషం నేను చెప్తా, మీరు వినండి. మొన్న అడిగినటువంటి ప్రశ్ననే నేను ఎక్స్ప్లెయిన్ చేస్తాను. బయోఫ్యూల్స్, జీవ ఇంధనాలు అంటే ఏంటి, వాటిలో రకాలు ఏంటి, వాటి తయారీ ప్రక్రియ ఏంటి, దానివల్ల ఎలాంటి ప్రయోజనాలు ఉంటాయి అనేది ఒక ప్రశ్న 10 మార్కులకు అడిగిండు. జీవ ఇంధనాల యొక్క నిర్వచనం రాయాలి. నేను జీవ ఇంధనాల యొక్క నిర్వచనం నాకు తెలియదు కాబట్టి మీరు బ్లూ ప్రింట్ నాకు ఇచ్చారు. మరి జీవ ఇంధనాల నిర్వచనానికి సంబంధించి 100 డెఫినేషన్స్ ఉంటాయి. కొన్ని సంస్థలు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి, కొంతమంది సైంటిస్టులు ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి, కొంతమంది స్కాలర్స్ ఇచ్చినటువంటి డెఫినేషన్స్ ఉన్నాయి. ఇప్పుడు మీరు ఇచ్చిన బ్లూ ప్రింట్లో ఒకే డెఫినేషన్ నాకు ఇచ్చారు. నేనేం చేస్తా, దిద్దేవాణ్ణి కాబట్టి ఆ డెఫినేషన్ పేపర్లో ఉంటేనే దానికి ఒక మార్క్ వేస్తా, రైట్ వేసి. మరి డెఫినేషన్స్ 100 ఉన్నాయి, అవన్నీ కూడా శాస్త్రీయమైనటువంటి నిర్వచనాలే. మరి కానీ మీరు ఇచ్చింది నాకు వేరే డెఫినేషన్ కాబట్టి అది ఉంటేనే నేను మార్క్ వేస్తే, మరి ఈ వ్యక్తి ఇంకొక డెఫినేషన్ రాసిండు, శాస్త్రీయమైన డెఫినేషన్, బట్ మీరు ఇచ్చిన బ్లూ ప్రింట్లో అది లేనప్పుడు ఆ వ్యక్తికి నేను మార్కులు వేయ. అండ్ జీవ ఇంధనాల యొక్క రకాలు అన్నారు, దానికి ఒక 2 మార్కులు. జీవ ఇంధనాల రకాల బ్లూ ప్రింట్ మీరు ఇచ్చారు, మరి జీవ ఇంధనాల క్లాసిఫికేషన్ కూడా చాలా రకరకాలుగా ఉంది. ఆ వ్యక్తి మీరు ఇచ్చిన రకం రాయకుండా ఆయనే నేషనల్ పాలసీ ఆన్ బయోఫ్యూయల్స్ ఇచ్చినటువంటి రకాల యొక్క డిస్క్రిప్షన్ ఇచ్చాడు. మీ బ్లూ ప్రింట్లో అది లేదు. మరి అది తప్ప అంటే నో, అది శాస్త్రీయమైనటువంటి క్లాసిఫికేషన్. అది అతను రాసిరు, మీరు ఇచ్చిన బ్లూ ప్రింట్లో అది లేదు. ఇలా ఒక వ్యక్తికి 10 మార్కులకు రావాల్సిన 10 మార్కుల ప్రశ్నకు రావాల్సినటువంటి 8 మార్కులకు 3 మార్కులు 4 మార్కులు వస్తే అన్ని 15 ప్రశ్నలకు ఎలాంటి పరిస్థితి ఉంటుందో ఒకసారి మీరు ఆలోచన చేయండి. అంటే 450-500 మార్కులు రావాల్సినటువంటి వ్యక్తి 400-350 మార్కులు వస్తే మరి అతను నిజంగానే తెలివి లేదా,
అతని కంటెంట్ ఇవ్వలేదా, ఎక్స్ప్రెషన్ లేదా, విశ్లేషణ లేదా అంటే అన్నీ ఉన్నాయి. అన్నీ ఉండి అల్లుని నోట్ల శని అనేటువంటి పదం ఎట్లనైతే కనబడ్డదో ఈ గ్రూప్ 1 రిజల్ట్ లోపల కూడా అదే కనబడ్డది. మరి ఇది ఇలా ఉంటే మరొక కోణం ఏంటి అంటే పేపర్లను దిద్దారు కదా, ఒక 50 మార్కులు అంటే 5 ప్రశ్నలు, ఒక ప్రశ్నకు 10 మార్కుల చొప్పున 5 ప్రశ్నలకు 50 మార్కులు ఉంటాయి. 50 మార్కుల కంటెంట్ను దిద్దేటటువంటి వ్యక్తి ప్రతిరోజు 80 ఆన్సర్ స్క్రిప్ట్లను దిద్దిండు. ప్రతిరోజు 80 ఆన్సర్ స్క్రిప్ట్లను దిద్దిండంటే 8 గంటలు దిద్దిండంటే ప్రతి ప్రశ్నకు కేవలం 1 నిమిషం 15-20 సెకండ్లు మాత్రమే దిద్దిండు. అంటే 2 పేజీలు ఒక వ్యక్తి మొత్తం ఆన్సర్ను చదివి దాన్ని అర్థం చేసుకొని అది నిజంగానే ప్రశ్నకు సరిపోయే విధంగా ఉందా, ఆ ప్రశ్న యొక్క డిమాండ్కి అనుగుణంగా ఈ ఆన్సర్ ఉందా అని ఇతను కంప్లీట్గా ఆలోచన చేసుకొని నిజంగానే ఉంది అన్నప్పుడు ఎన్ని మార్కులు ఇవ్వాలో అన్ని మార్కులు ఇచ్చినప్పుడు మినిమం 3-4 నిమిషాలు పడుతుంది. ఇది జీవితం కోసం రాసే పరీక్ష, మార్కుల కోసం రాసే పరీక్ష కాదు కదా. మరి జీవితం కోసం రాసేటువంటి పరీక్ష యొక్క పేపర్ ఇవాల్యుయేషన్ ఎట్లా ఉండాలి, ఎన్ని జాగ్రత్తలు టేకప్ చేయాలి. మరి ఇలాంటి అంటే చాలా ఉన్నాయి ఇంకా అంశాలు. మరి ఇలాంటి కాంటెక్స్ లోపల చాలా మందికి రావాల్సినటువంటి మార్కులు రాలేవు. ఇందులోపల తెలుగు మీడియం స్టూడెంట్స్కి తీవ్రమైనటువంటి అన్యాయం జరిగింది. ఎందుకంటే మన రాష్ట్ర భాష, అధికార భాష మన తెలుగు. మరి మనము జాతీయ మహాసభలు, అంతర్జాతీయ మహాసభలు, రాష్ట్ర మహాసభలు పెడతాం. ఇవన్నీ సభలు కేవలం సభలకు మాత్రమే పరిమితమైనటువంటి నేపథ్యం గ్రూప్ 1 రిజల్ట్ లోపల మనకు కనబడతా ఉంది. కానీ ఒక పక్క ప్రభుత్వం తరఫున వీళ్ళందరూ కూడా అంటే కొంతమంది మేధావులు కావచ్చు, ప్రభుత్వం తరఫున మనుషులు కావచ్చు, కొంతమంది విద్యార్థులు, నిరుద్యోగులు కావాలనే కొంతమంది బయట ఇట్లా ప్రచారం చేస్తూ ఉన్నారు ప్రభుత్వానికి వ్యతిరేకంగా. టీజీపీఎస్సీతో పాటు ప్రభుత్వం కూడా చాలా చిత్తశుద్ధితో పనిచేస్తూ ఉన్నది నిరుద్యోగుల పట్ల అని చెప్తా ఉన్నది కదా. చిత్తశుద్ధి అంటే మీటింగ్లు పెట్టి నియామక పత్రాలు ఇవ్వడం కాదుగా చిత్తశుద్ధి అంటే. పరీక్ష నేపథ్యం ఇంపార్టెంట్. ఇప్పుడు 2011లో ఈ రాష్ట్రం లోపల చివరి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రాష్ట్రం ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఉన్నప్పుడు చివరి నోటిఫికేషన్ వచ్చింది. ఈ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత వచ్చినటువంటి మొదటి గ్రూప్ 1 నోటిఫికేషన్. ఒక 10 ఏళ్ల నుంచి 5 ఏళ్ల నుంచి 6 ఏళ్ల నుంచి చాలామంది ఆస్పిరెంట్స్ ఈ గ్రూప్ 1 లోపల ఉద్యోగం కొట్టాలి, నా బాడీ మీద యూనిఫామ్ పోస్ట్ ఉండాలి, లేకపోతే నేను ఆర్డీఓ కావాలి, లేకపోతే సిటీఓ కావాలని చెప్పేసి చాలా కొన్ని ఏళ్ల నుంచి చదువుతున్నటువంటి నేపథ్యం. 2022లో నోటిఫికేషన్ ఇస్తే గతం లోపల జీవో నంబర్ 55 ఇచ్చారు, అంటే గత ప్రభుత్వం. అది వాస్తవానికి సామాజిక న్యాయాన్ని చేకూరుస్తున్నటువంటి జీవో. మరి ఈ ప్రభుత్వం అప్పుడు పేపర్ లీకేజీ అయిందని చెప్పేసి వీళ్ళే కదా నిరుద్యోగులుగా రోడ్ల మీద ఎక్కింది, రోడ్ల మీద కూర్చుంది వీళ్ళే కదా. మాకు అన్యాయం జరిగింది అని చెప్పేసి, గత ప్రభుత్వం అన్యాయం చేసింది అని చెప్పేసి ప్రభుత్వాన్ని మార్చారు కదా వీళ్ళంతా కూడా. మరి ప్రభుత్వాన్ని మార్చి ఈ ప్రభుత్వాన్ని తీసుకొచ్చినప్పుడు సామాజిక న్యాయానికి లోనైనటువంటి సామాజిక న్యాయం తెచ్చినటువంటి జీవో నంబర్ 55ని పక్కన పెట్టి జీవో నంబర్ 29 వీళ్ళు తెచ్చారు కదా. మరి 3 సార్లు ప్రిలిమ్స్ ఎగ్జామ్ అయింది కదా. ప్రిలిమ్స్ లోపల ప్రతి ప్రశ్న, చాలా ప్రశ్నల లోపల తప్పుడు ఆన్సర్లు ఉన్నాయని చెప్పేసి వీళ్ళందరూ కూడా కోర్టులు ఎక్కారు కదా. మరి సామాజిక న్యాయం లేదు జీవో నంబర్ 29 వల్ల అని చెప్పేసి కోర్టులు మెట్లెక్కారు కదా. మరి ఇవన్నీ నేపథ్యంలో 3 సార్లు ప్రిలిమ్స్ జరిగి మెయిన్ జరిగిన తర్వాత ఇచ్చేటువంటి రిజల్ట్ లోపల కూడా ఇంత అన్యాయం ఉంటే దీన్ని కేవలం న్యాయం అన్యాయం కోణం లోపల మాత్రమే చూడాలి. ఇది ఏదో ఇంకొక వ్యక్తి వచ్చి చేస్తున్నాడు, ఇంకొక వ్యక్తి చేపిస్తున్నాడు, నాకైతే ఏం అవసరం లేదుగా. నేను ఒక నిరుద్యోగ పక్షపాతిగా, నిరుద్యోగుల సమస్యలపైన అవగాహన, స్పష్టత ఉన్నటువంటి వ్యక్తిగా ఈరోజు తప్పనిసరిగా నా యొక్క కంట్రిబ్యూషన్ నిరుద్యోగ సమాజానికి ఉండాలి అనేటువంటి ఒక లక్ష్యంతో, ఒక సంకల్పంతో నేను ఇక్కడికి రావడం జరిగింది. ఫైనల్గా ప్రసన్న హరికృష్ణ గారి ముందస్తు కార్యాచరణ ఎలా ఉండబోతుంది ఈ అంశం మీద? ఈ అంశం పైన తప్పనిసరిగా కొట్లాడతామండి. అంటే ఎవరైతే అన్యాయానికి గురైనటువంటి అభ్యర్థుల పక్షాన ప్రసన్న హరికృష్ణ ఉంటాడు, ఇదే కాదు భవిష్యత్తు లోపల నిరుద్యోగుల పక్షాన ఏ కాంటెక్స్ట్ లోపలనైనా, ఏ టైం లోపలనైనా ప్రసన్న హరికృష్ణ ఉంటాడు. ఇదే కాదు ఏ సమస్య పైన ప్రసన్న హరికృష్ణ మాట్లాడతాడు, కొట్లాడతాడు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తాడు. థ్యాంక్ యూ. రైట్, ఇది అంటే ఏదైతే చేసినటువంటి వాల్యుయేషన్ ఏదైతే ఉందో అందులో సబ్జెక్టుకు సంబంధం లేనటువంటి టీచర్స్ని అపాయింట్ చేసి వాళ్ళని కరెక్షన్ కూడా ఒక 20 నుంచి 30 సెకండ్ల వ్యవధిలోనే కరెక్షన్ చేసిర్రు అని చెప్పి చెప్తా ఉన్నారు. దీని కారణంగానే తెలుగు వాళ్ళకు పూర్తిగా అన్యాయం జరిగిందని చెప్పి కూడా ప్రసన్న హరికృష్ణ గారు చెప్తా ఉన్నారు. కెమెరా పర్సన్ రాఘవేంద్రతో నవీన్, ఆద్య టీవీ, హైదరాబాద్.